నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, 14 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు. ఏసీబీ వలలో చిక్కిన మామడ ఎస్ఐ, 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. చంద్రబాబు ఇక ఈ జన్మలో బయటకి రారు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ రైలు ప్రమాదంలో 100 మందికి పైగా గాయాలు కాగా మృతుల సంఖ్య 14 చేరినట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్లో విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించారు. ఈ రైలు ప్రమాదంలో మొత్తం 3 బోగీలు పట్టాలు తప్పాయి. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయని అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని ఆనంత్పేట్ గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 10,000 బేరం కుదుర్చుకున్నాడు మామడ ఎస్ఐ రాజు. ఆ సదరు వ్యక్తి సతీష్ ఏసీబీని సంప్రదించాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు 10,000 లంచం తీసుకుంటుండగా ఎస్ఐ రాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జన్మకు జైల్లోంచి బయటికి రారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలకు, నేతలకు బాధగా ఉన్నప్పటికీ చంద్రబాబుపై చాలా కేసులలో స్టేలు ఉన్నాయని సీతారాం వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారని, ఆయన మొదటి నుంచి స్కామ్ల వ్యక్తేనని స్పీకర్ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి ఆయనను 16 నెలలు జైల్లో వేశారని, ఏం తేల్చగలిగారని సిబిఐనే చేతులు ఎత్తేసిందని సీతారాం గుర్తు చేశారు. నారా భువనేశ్వరి అన్నట్లుగా నిజమే గెలవాలని, స్టేలు వెకేట్ చేసుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు. నిజమే గెలిస్తే చంద్రబాబు జీవితకాలం జైల్లో ఉండాలని స్పీకర్ తమ్మినేని అన్నారు. చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబుపై 1 by 1 కేసులు ఉన్నాయని, ఆయనను జగన్ ప్రభుత్వం ఏం చేయలేదని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిబిఐ, ఈడీ, జీఎస్టీ, సెబీ లాంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని తమ్మినేని సీతారాం తెలిపారు. ఢిల్లీ సీనియర్ అడ్వకేట్ లోపల వచ్చి జైల్లో నుంచి విడిపించాలంటే జైల్లో తోల్చుకుంటున్నారు. చేయడానికి లేదు, క్లియర్ ఎవిడెన్స్. రేపు ఈ ఈ కార్యక్రమానికి చాలా ఉన్నాయి. వన్ బై వన్. అందుకే మేమేమంటున్నామంటే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సిబిఐ వాళ్ళ విచారణలో తేలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జిఎస్టీ, సెబీ ఇవన్నీ కూడా అన్ని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ పెట్టిన తర్వాత అది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈయన అయిన తర్వాత అవన్నీ ఈయన ముందుకు వస్తాయి కదా. వచ్చేటప్పుడు తన స్టేట్ సిబిసిఐడితో అదే చూడండి, మనం చెప్తూ వెరిఫై చేయండి. అది ఒక విచారణ సంస్థ, రాజ్యాంగబద్ధమైన విచారణ సంస్థ.
అది ఎవరికి తలవక్కవు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయవు. నేరం ఉంటే దేవుడు తప్పుతాడు. ఏమైనా తప్పు చేస్తున్నారు నన్ను మీరంతా ఎమ్మెల్యే చేశారయ్యా, ఆయనేమో స్పీకర్ని చేసినాడు. నాకేదో దొరికి ఇదే కరెక్టర్ ఇదే సొంతం చెప్పేసి నేను చేసుకుని పోతే నేను ఊరుకుంటాను. ఎవడైనా కానీ పద్ధతిగా వ్యవహారం చేయాలి. అందులో ప్రజా పరిపాలన అంటే సామాన్యమైనది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ నిజమే గెలవాలంటే నిజమే ఖచ్చితంగా గెలుస్తుందమ్మా, నువ్వేం కాబట్టకూడదు. నిజమే గెలుస్తుంది. సత్య అయినట్టు నిజమే గెలిస్తే మీ ఆయన జీవితకాలం జైల్లో ఉండాలి, అందులో అనుమానం. ఖమ్మం జిల్లా 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన 40 కుటుంబాలు కార్పొరేటర్ లకావత్ సైదుల ఆధ్వర్యంలో తుమ్మల క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి తుమ్మల నాగేశ్వరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉపేందర్, జంగివేల్ సావిత్రి, ఉడతా మంజుల, నాగల్లి సుకన్య, కొత్తడపల భీష్మాచారి, మంచాల సురేష్, నాగేశ్వరరావు, విష్ణు, కొండ వీరన్న, జటంగి వెంకన్న, జటంగి కృష్ణవేణి రామ్మ, ఎస్కే బాజీ, ఎస్కే అమన్, అన్వర్, ఎస్కే సంజయ్, చిక్కుల సీత, సాయిరామ్, తిరుపతి రమాదేవి, విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రిలో క్షతగాత్రులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. మంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, పార్వతీపురం ఎమ్మెల్యే అల్లజంగి జోగారావు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎక్స్పీ దీపికా పాటిల్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పలు ఆదేశాలను జారీ చేశారు. రెండు కంపల్సరీ మరి ఎవరు లేకుండా బాగుంది ఉన్న 10 మంది కాదు రెండు కలిసి మొదటి కాదు ముందుకెళ్ళదు మనం ఎక్కడ మాట్లాడుతుంది సరిపోతుంది. డ్రెస్ చేసామా నైట్ ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఇప్పుడు ఏమైనా ఒక చేయాల్సి మార్చాలి చూసుకోండి.
అవసరం చేస్తారు కొన్ని పదార్థాలు అవసరం అయితే లేకపోతే అవసరం ఉండదు అంతా ఇదే సంగారెడ్డి జిల్లా పటంచెరువు మండలం ముత్తంగి గ్రామంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ పటంచెరువు అభ్యర్థి పటంచెరువు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్ ఉపేందర్, పటంచెరువు వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచులు కిట్టు ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు రామకృష్ణ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు మేరాజ్ ఖాన్, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు సందీప్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ గడ్డ యాదయ్య, ప్రశాంత్ ముదిరాజ్, సింగిల్ విండో మెంబర్లు, వార్డు మెంబర్లు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. పటంచెరువు ప్రగతి రథ సాధకుడు ఎమ్మెల్యే జీఎంఆర్ నాయకత్వంలో గత 10 సంవత్సరాలలో చేపట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు వివరించారు. యువజన విభాగం అధ్యక్షుడు సందీప్ ముదిరాజ్ మాట్లాడుతూ గూడెం మైపాల్ రెడ్డి చేసిన అభివృద్ధికి ఆకర్షితులై ప్రజలందా స్వచ్ఛందంగా కారు గుర్తుకే ఓట్లు వేస్తామని, భారీ మెజారిటీతో మైపాల్ రెడ్డిని గెలిపిస్తామని ముక్త కంఠంతో చెప్పడం జరిగిందన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్పూరు గ్రామంలోని మున్నూరు కాపు సంఘంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాచరిక రాజుల పాలన కొనసాగుతుందన్నారు. కేసీఆర్ కుమారుడు, కూతురు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టేనా అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 2 లక్షల రూపాయలు కమిషన్ ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తారని, దళిత బంధులో 3 లక్షల రూపాయలు కమిషన్ ఇవ్వాలి, అప్పుడే యూనిట్ కేటాయిస్తారని అన్నారు. పసుపు బోర్డు పని అయింది, ఇక మిగిలింది చక్కెర కర్మాగార పని అని తెలియజేశారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే కటింగ్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, బీజేపీ పార్టీ పువ్వు గుర్తుకే ఓటు వేయండి, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు, రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. మీరు మీ కమిటీని కొట్టాడాలి, కొట్టాడరా చాలా సంతోషం. నాకు 49 బూతులలో 43
వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి కార్యకర్తలందరూ మీది బాధ్యత, మీరు మంచిగా ఉండి మంచిగా పని చేసుకొని 4 రోజులు, రోజుకి 3-4 గంటలు, 4-5 గంటలు సార్ ఇంటింటికి వీలైన ఇంట్లో పోయి నేను మాట్లాడి మోడీ గారి స్కీమ్స్ అని కూడా ఇంటింటికి ఇచ్చేయండి. ప్యాంప్లెట్లు, స్టిక్కర్లు, హ్యాండ్ స్క్రిప్ట్స్, మనం ఇక్కడ ఎమ్మెల్యే విద్యాసాగర్ మీద చార్జ్ షీటు, మనం ఏమేమి చేస్తామో నియోజకవర్గానికి ఇవన్నీ కూడా మెటీరియల్ వస్తుంది పిల్లపిల్లగా. ప్రతి ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టు ఇచ్చకుండా మంచిగా అందరినీ ఓటు వేయించి భారీ మెజారిటీ తోటి గమనం పూర్తిగా గుర్తించి ఇక్కడ మీ అందరి సోదరుడు అర్జున్ ధర్మపురికి గెలిపించే బాధ్యత మీరే. ఇందూరు పార్లమెంట్ మొత్తం బీజేపీని గెలిపించే బాధ్యత రైతాంగం. మీకు మంచి భవిష్యత్తు కావాలి, మీ పంటలకు కరెక్ట్ ధరలు రావాలి, మీరు పడ్డ కష్టానికి సరైన రిజల్ట్ రావాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ వస్తుంది. అందరూ పెద్ద ఎత్తున అన్ని బూతుల నుంచి అటెండెన్స్ బాగా వచ్చింది. మీడియా కూడా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా ధన్యవాదాలు. భోజనం పెట్టించారు అన్నవి మీడియా మిత్రులకి సపరేట్ గా మంచి పెట్టి అందరూ కూడా భోజనం చేసి పెట్టుకుంటే అందరూ మంచిగా హ్యాపీగా ఏమి ఇబ్బంది లేదు. ఎలక్షన్ బ్రహ్మాండంగా జరుగుతున్నాం. మంచిగా నీట్గా 4-5 గంటలు పని చేయండి, మంచి భోజనం చేయండి, మంచిగా వాడుకోండి, పురుషులుగా ఎలక్షన్ హ్యాపీగా ఉన్నాయండి. పెద్ద ఎత్తున గెలుస్తున్నామని నాకు ముందే తెలుసు. ఇంకోటి కేటీఆర్ మస్తు పైసలు వస్తుంది. ఈ పంపుతుంది కేటీఆర్, ఆయన దోస్తాడు ఇక్కడ ఇక్కడ బాగా దోస్తాడా, ఫుల్ పైసలు పంపుతాడా, పైసలన్నీ వాళ్ళు పంచుతారు. వాళ్ళు పంచితే ఇంటికి చేరేటట్టు మన అందరూ చెప్పుకుంటే అరవింద్ అన్న భయానికి పైసలు ఎక్కడ పంపుతారండి. అరవింద్ అన్న భయానికి దోసుకున్న పైసలన్నీ తీసుకున్నారు. ఈ పైసలన్నీ నీయే, ఈ పైసలన్నీ మల్లపూరులే, పైసలన్నీ మల్లపూరులే. అన్ని పైసలు ఎక్కడతాయి, అందరికి ఇప్పేయండి. ఓటు మాత్రం కమలానికి కేవలం అరవింద్ ధర్మపురి కోసం విపరీతమైన పైసలు వస్తాయి కదా కోర్టులో నిలుచుకోవాలి. ఓకేనా? క్లియర్? 2 రోజులు ఏం చేయాలి? అందరూ క్రిస్టల్ క్లియర్ చేస్తారా? నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం అబ్బంగాపురం గ్రామం ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్. ప్రచారంలో భాగంగా నోముల భగత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు 1200 రూపాయలకు పెంచింది, సామాన్యుడు మళ్లీ కట్టెలపై వంట చేసే పరిస్థితి నెలకొందన్నారు. అందుకనే సీఎం కేసీఆర్ పేదలకు అందుబాటులో ఉండే విధంగా 400 రూపాయలకే సిలిండర్ ఇస్తానన్నారు. మేనిఫెస్టోలో పెట్టని పథకాలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్కి దక్కుతుందన్నారు. ఇన్ని ఎజెండాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ వారికి సీఎం కావడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మీ అందరికీ తెలుసు, రేపు నవంబర్ 30వ తేదీన మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి సరే జానారెడ్డి గారు, జానారెడ్డి కుటుంబంలో సభ్యుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు మొన్న జరిగినటువంటి హోరావూరికి జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 2 ఓట్లు మాత్రమే మనం ఆధిక్యత. 3 అంబేద్కర్ సంఘాలు, మాలా 1, మాలా 2, మాదిగ మరియు గౌడ మైనారిటీ సంఘాలు బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్కి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం తెలిపారు. అలాగే సంఘాల సభ్యులం అంతా అందుబాటులో ఉండే మా డిస్కౌంట్ల డాక్టర్ సంజయ్కి ఓటు వేస్తామని తీర్మానం. మరి నేను కావాలన్నా మీరు పరాయి బిడ్డ కావాలన్నా మీరు ఆలోచన చేసుకున్నాం. ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తా. ఇక నిన్నగాక మన సర్పంచ్ సార్, మన సర్పంచ్ తిరుపతి రెడ్డి బిడ్డ ఆరోగ్యం మంచి లేకుండే. నాకు సాయంత్రం మెల్లగా ఫోన్ చేశాడు, మెత్తగా పాపం మెల్లగా ఫోన్ చేశాడు. సార్ బిడ్డ కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు సార్, ఏమైందని అడిగినా చెప్పిండు, ఏం ప్రాబ్లం అని చెప్పిండు. నేను చెప్పినా నువ్వు నెక్స్ట్ గంట రెడ్డికి బయలుదేరి హైదరాబాద్ చేరిపో అని చెప్పిన. సీరియస్ ప్రాబ్లం అని ఆయనకు తెలియదు, సీరియస్ ప్రాబ్లం అని చెప్పి తెలియదు ఆయనకి పాపం. కానీ నేను నా ఊరు బిడ్డ కాబట్టి నేను ఇక్కడ ఉన్నా కాబట్టి పని అయింది. వాడేదో వచ్చి మీకు పని చేస్తారు అది
చేసేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. మా ఊరు వచ్చి మీరు పని చేస్తారా బిడ్డ కాకుండా అంటే మనకు మన చిన్నప్పుడు పెద్ద మనుషులు ఏం చెప్పిండ్రు, మట్టికైనా ఎట్టికైనా మన ఊరు ఉందా అని చెప్పిండ్రు. అందుకొరకే మేము దయచేసి కోరేది ఒకటే, ఇక్కడ మా యువకుడు ఉన్నారు, వేరే పార్టీ వాళ్ళని కూడా అడుగుంటు పెట్టా ఒకసారి కూర్చోబెట్టి ఏం అడగాలి వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ అడగాలి. మీ నాయకులు ఎప్పుడన్నా మీకోసం నిలబడ్డారా, మీ నాయకులు మీకోసం ఏమైనా సహాయం చేసిండ్రా అని అడగాలి. మీరు దయచేసి అడిగితే వాళ్ళు కూడా మనకి వచ్చి ఓట్లేస్తారు. 100% చెప్తున్నాం మీకు, మేడిపల్లి కూడా ఉంటే వాళ్ళకి 1 సైడ్ ఓటేస్తారు. సో దయచేసి మీరు కోరేది ఒకటే అమ్మా, మన పిల్లల బుద్ధాలంక సమస్యలు ఉంటాయి. సో దయచేసి కోరేది ఒకటే, చిన్న చిన్న సమస్యలు పెట్టుకొని మనము చిన్న ఇంటికి పెద్ద తప్పు చేయొద్దు. ఓటు అనేది మన జీవితం నిర్ణయించేది ఓటు. అంటే మనం ఓట్లు వేసినాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఏమైంది, ఏం పనులు కాలేదు, మనకు ఏమి నీళ్లు వేయలేదు, కళ్యాణ లక్ష్మి. ఆలోచిస్తే 100% మీకు చెప్తున్నా, మనం ఎప్పుడైనా ఓట్లు వేసుకునేది మన బతుకులు నిలబడాలి, తెలంగాణ బతుకులు నిలబడాలి. కాబట్టి మీ అందరూ దయచేసుకోవాలి ఒకటే, కేసీఆర్ ప్రభుత్వం మంచి ప్రభుత్వము, మన పిల్లల భవిష్యత్తు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ దాడి చోటు చేసుకుంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపులో గాయమైనట్లు తెలుస్తోంది. దాడి చేసే వ్యక్తిని బీఆర్ఎస్ నాయకులు చితకబాదారు. ప్రస్తుతం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. अरे बैठो बैठो जल्दी बैठो चलो బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, 14 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు. ఏసీబీ వలలో చిక్కిన మామడ ఎస్ఐ, 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. చంద్రబాబు ఇక ఈ జన్మలో బయటకి రారు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తుమ్మల నాగేశ్వరరావు. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.